ఇలా చాలామంది హైడ్రా గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది భయపడుతున్నారు. అండ్ రీసెంట్గా నేను కొన్ని ఆర్టికల్స్ చదవడం జరిగింది. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇదేమైనా హైడ్రాలోకి వస్తుందా, ఇదేమైనా ఎఫ్టీఎల్ లెవెల్లో ఉందా, ఇదేమైనా బఫర్ జోన్లో ఉందా, ఒకవేళ అక్కడ మీకు సంబంధించిన పట్టా భూమి ఉన్నా కూడా గవర్నమెంట్ ఏం రూల్ ఉందంటే ఆ పట్టా భూమి అనేది ఎందుకు ఉంది, అగ్రికల్చర్ చేసుకోవడానికి మాత్రమే ఉంది, అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. సో హైడ్రా అనేది ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే అన్ని కూలగొడుతూ వస్తుంది. బట్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్నదాన్ని కూలగొట్టము, ఏవైతే కొత్తగా జరుగుతున్నాయో వాటిని కూలగొడతామని చెప్పడం. ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ లెవెల్కి నియర్ బై ఉన్నాయి. కొన్నిటికి ఏంటంటే మనకి ఏవి కూడా రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా ఏవైతే మనకి నోటరీ ప్లాట్స్ కానీ నోటరీ సంబంధించిన ల్యాండ్స్ ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిన గైరాన్ భూమి లాంటివి కానీ ఏమైనా ఉంటే కూడా వాటిలలో కూడా కట్టుకున్నారు చాలామంది. కాబట్టి ఎప్పుడు కూడా మంచిది ఉన్నప్పుడు ₹2 ఎక్కువైనా సరే కానీ నీట్గా అంటే మనకి క్లీన్గా ఉండి అక్కడ ఎలాంటి జోన్లు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేకపోతే ఇలా హైడ్రా వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఇలా చాలామంది హైడ్రా గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది భయపడుతున్నారు. అండ్ రీసెంట్గా నేను కొన్ని ఆర్టికల్స్ చదవడం జరిగింది, చాలా వీడియోస్ ఆడియోస్ కూడా వినడం జరిగింది. సో చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్న మేజర్గా ఎవరైతే నా మెంటర్స్ ఉన్నారో, ఎవరైతే నా గురువులు ఉన్నారో వాళ్ళతో కూడా చాలా డిస్కస్ చేయడం జరిగింది, చాలా పేపర్ కట్టింగ్స్. సో దీని మీద చాలా వీడియోస్ కూడా చూడడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు చాలామందికి ఇంకొక భయం కూడా ఏం స్టార్ట్ అయిందంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇదేమైనా హైడ్రాలోకి వస్తుందా, ఇదేమైనా ఎఫ్టీఎల్ లెవెల్లో ఉందా, ఇదేమైనా బఫర్ జోన్లో ఉందా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫేనా, రేపు ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇదొకటి. దీంతో పాటు ఏంటంటే ఈ భయం స్టార్ట్ అవ్వడం వల్ల హైదరాబాద్లో మరీ ముఖ్యంగా లాస్ట్ 1 month నుంచి రిజిస్ట్రేషన్స్ అనేవి చాలా వరకు తగ్గినాయని చెప్పి అఫీషియల్గా రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి హైడ్రా అంటే ఏంది, సో హైడ్రా ఎక్కడెక్కడ వర్తిస్తుంది, సో హైడ్రా అంటే ఏంది, దీని వర్క్ ఏంటి అసలు, సో దీనివల్ల కామన్ పీపుల్కి ఏం లాస్ ఉంది, ఏం ఎఫెక్ట్ ఉంది, లేదా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా, అసలు ఎవరి కోసం వచ్చింది హైడ్రా, వీళ్ళు ఏం చేస్తారన్నది కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్, ఇది హైడ్రా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే చెరువులు ఉంటాయో, ఎక్కడైతే కాలువలు ఉంటాయో అక్కడ ఏం చేస్తారంటే ఎఫ్టీఎల్ అన్నది ఒకటి ఉంటుంది. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు అనమాట. సో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏంటంటే ఒక చెరువు కానీ ఒకటి ఏదైనా మనకి చిన్న కాలువలు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు దానికి ఒక లిమిట్స్ అనేది ఉంటుంది. ఎంత లిమిట్స్ ఉంటాయంటే గవర్నమెంట్ యాజ్ పర్ ద రూల్ ఏంటంటే 9 meters నుంచి మొదలు పెడితే 30 meters మినిమం ఉండాలి. సో ఆ డిస్టెన్స్ అంతా ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయొద్దు. ఎందుకు కన్స్ట్రక్షన్ చేయొద్దు అంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ పడినప్పుడు, నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే ఇవి నిండిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్లోట్ అవ్వడానికి, కాలువలలోకి వేరే దగ్గర వెళ్ళిపోవడానికి ఈజీ యాక్సెస్ ఉండాలి, ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి ఈ ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్స్ అనే 2 ఉంటాయి. సో ఇది ఇప్పుడు నిన్న మొన్న వచ్చింది కాదు, ఇది గతంలో నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఉన్నది. కాకపోతే చాలామందికి దీని మీద అవేర్నెస్ లేదంతే. హైడ్రా వచ్చిన తర్వాత హైలైట్ అయింది ఇదంతా. సో హైడ్రా ఏం చేస్తుందంటే ఈ 9 meters ఏవైతే 30 meters మినిమం ఉంటుంది, సో 30 metersలో ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవద్దు. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఈ చెరువు నిండిపోతే ఇక్కడ నుంచి నీళ్ళు ఇంకో చెరువులో నిండడానికి ఇంకొక చోట ఫ్లో అవడం కోసం ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ రావద్దు అని చెప్పేసి. దీంతో పాటు ఏంటంటే ఒకవేళ ఈ దీంట్లో మనం కట్టుకుంటే రేపటి రోజు ఆ నీళ్ళన్నీ మన ఇంట్లోకి వస్తాయి, ఏదన్నా ప్రమాదం మనకు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ రూల్స్ ఉంటాయన్నమాట. అట్లా మనకి హిమాయత్సాగర్ కావచ్చు, గండిపేట కావచ్చు, మన దగ్గర చాలా వరకు కుంటలు కానీ లేక్స్ కానీ చాలా వరకు ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా 111 ఎట్లయితే ఉందో మనకి అట్లా మనకి బఫర్ జోన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ బఫర్ జోన్ ఏంటంటే ఎంత మీటర్ల వరకు కట్టొద్దు, ఎంత హైట్ లోపు కట్టొద్దు, ఎంత డిస్టెన్స్ లోపు కట్టొద్దు అనేది కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ బఫర్ జోన్స్ ఏంది, ఈ బఫర్ జోన్ ఏంటంటే ఆ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఒక 10 ఎకరాలకు ఉంటుంది, కానీ వర్షాకాలం కాకుండా జనరల్గా ఎండాకాలం వచ్చినప్పుడు కొంచెం చెరువులు ఎండిపోతాయి, కొంచెం నీళ్లు తగ్గుతాయి. అప్పుడు కొందరు ఏం చేస్తారంటే దానికి దగ్గరలో కట్టుకోవడము, చాలామంది ఆక్రమించి దాన్ని కట్టుకోవడం వల్ల ఏమైపోయిందంటే నీళ్లు స్టోరేజ్తో పాటు నీళ్ళు ఇక్కడ ఉండలేక ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి కదా చెరువు నిండిన తర్వాత, చుట్టూ చాలామంది కబ్జా చేసి పెట్టుకోవడం వల్ల ఏమైంది, కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల ఏమైందంటే ఆ నీళ్లు అక్కడ స్టోరేజ్ కాక అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువై అక్కడ నుంచి బయటికి వెళ్తుంది.
సో బయటికి వెళ్ళి చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ కూడా మునిగిపోతాయి. సో ఇలా అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే హైడ్రాలో కూడా చాలామందికి ఇంకో విషయం కూడా ఏం చెప్పాలంటే, ఏదైతే మనకి బఫర్ జోన్స్ ఉంటాయో, కొన్ని FTL లెవెల్స్ ఉంటాయో, వాటికి కొన్ని కిలోమీటర్ల వరకు కూడా కొన్నిసార్లు రేడియస్ ఉంటుంది. పెద్ద పెద్ద చెరువులు అయితే, పెద్ద పెద్ద కాలువలు అయితే. సో అక్కడ ఏమవుతుంది, ఆ కుంటలకు దగ్గర ఉన్నప్పుడు కొంత లిమిట్ వరకు అసలు కన్స్ట్రక్షన్ చేయొద్దని పర్మిషన్ ఉంటుంది. ఒకవేళ అక్కడ మీకు సంబంధించిన పట్టా భూమి ఉన్నా కూడా గవర్నమెంట్ ఏం రూల్ ఉందంటే, ఆ పట్టా భూమి అనేది ఎందుకు ఉంది, అగ్రికల్చర్ చేసుకోవడానికి మాత్రమే ఉంది, అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు ఇది రూల్. ఇది కాబట్టి చాలామంది ఏంటంటే మాది FTL దగ్గర ఉన్న మాది పట్టా ల్యాండ్ ఉన్నా కూడా చాలామంది మమ్మల్ని ఇల్లు కూల్చేస్తున్నారు అని చెప్తున్నారు. అసలు గవర్నమెంట్ రూల్ ఏంటంటే అక్కడ ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయొద్దు. ఏదైనా ఉంటే కూడా మనం అక్కడ ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్ మాత్రమే వాడాలి. కానీ ఇలా హైదరాబాద్లో అయితే ఎవరు అగ్రికల్చర్ చేయట్లేదు కదా. కాబట్టి ఆ చుట్టుపక్కల ఏవైతే FTL లెవెల్స్లో ఉన్నాయో, బఫర్ జోన్స్లో ఉన్నాయో, బఫర్ జోన్ అనేది FTL లెవెల్ అనేది నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ప్రతి చెరువుకి దగ్గర కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక వాటర్ బాడీకి సంబంధించినది. కాబట్టి బఫర్ జోన్లో FTL లెవెల్లో ఉన్నాయా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఒక చెరువు ఎంత ఉంది, మన హైదరాబాద్లో రీసెంట్గా కొన్ని ఆర్టికల్ చదవడం జరిగింది. సో అందులో ఉన్నది ఏంటంటే 60% కంటే ఎక్కువ శాతం చెరువులు మన హైదరాబాద్లో ఇలా కనుమరుగైపోయినాయి. మరి అన్ని చెరువులు మునిగిపోయినప్పుడు, అన్ని చెరువులు మాయమైనప్పుడు వర్షాలు వస్తే అవి ఎక్కడికి వెళ్తాయి, ఖచ్చితంగా జనాల్లోకి వస్తాయి, జనాలకు ఎఫెక్ట్ అవుతుంది ఆ నీళ్ళంతా కూడా. కాబట్టి ఎక్కడ కూడా రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి, ఇలా ట్రాఫిక్ ఇంతలా పెరిగిపోతుంది అంటే రీజన్ ఏంటంటే ఈ చుట్టుపక్కలంతా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల. సో దీంట్లో చాలామంది పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, చాలామంది ఉన్నాయి కూడా కూల్చేస్తున్నారు గవర్నమెంట్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలామంది కామన్ పీపుల్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. సో గవర్నమెంట్ ఇప్పుడు కూల్చేస్తున్నారు హైడ్రా వల్ల. కానీ దీన్ని నెక్స్ట్ వీళ్ళు ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు, దీనివల్ల ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు రూపాయి కష్టార్జితం సంపాదించి పెట్టింది కానివ్వండి, లోన్లు తీసుకొచ్చి పెట్టింది కానీ తెలిసి తెలవక కొన్నది లాస్ అయిన వాళ్ళు అవుతున్నారు. సో హైడ్రా అనేది ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే అన్ని కూలగొడుతూ వస్తుంది. బట్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్నదాన్ని కూలగొట్టము, ఏవైతే కొత్తగా జరుగుతున్నాయో వాటిని కూలగొడతామని చెప్పడం. సో దీనికి సంబంధించిన ఇంకా గైడ్ లైన్స్, చాలా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మరి అప్పట్లో గతంలో వాళ్ళు ఎట్లా కట్టుకున్నారని చెప్పి కూడా చాలామందికి డౌట్ వస్తుంది ఇక్కడ. సో చాలామంది ఏం చేస్తారంటే, అంటే నేను తెలుసుకున్న నాలెడ్జ్, నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా ఏంటంటే, ఏవైతే చెరువులకి దగ్గరలో బఫర్ జోన్కి నియర్ బై ఉన్నాయి కూడా అక్కడ నీళ్లు తక్కువన్నంత మాత్రాన కొందరు ఏంటంటే అక్కడ కట్టేసుకుంటే ఏమవుతుంది, గవర్నమెంట్ ఇల్లు కూల్చదు, అక్కడ ఏం చేయదు అన్న నమ్మకంతో కట్టుకున్నారు చాలామంది. ఇంకేమైనా ఉంటే కూడా ఫైన్ వేస్తుంది, ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అలా అనుకున్నారు తప్ప ఒకటేసారి కన్స్ట్రక్షన్ అనేది కూలగొట్టదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇవాళ హైడ్రా కూలగొట్టినట్టుగా కూలగొట్టలే కాబట్టి. సో దానివల్ల కూడా చాలామంది ఏమనుకున్నారు, ఫైన్ కట్టేస్తే సరిపోతుందిలే గవర్నమెంట్కి అనుకున్నారు. అలా కొందరు కట్టుకొని ఉంటున్నారు. ఇంకా కొన్ని ఏముంటాయంటే ఈ బఫర్ జోన్లో FTL లెవెల్కి నియర్ బై ఉన్నాయి. కొన్నిటికి ఏంటంటే మనకి ఏవి కూడా రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా ఏవైతే మనకి నోటరీ ప్లాట్స్ కానీ, నోటరీ సంబంధించిన ల్యాండ్స్ ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిన గైరాన్ భూమి లాంటివి కానీ ఏమైనా ఉంటే కూడా వాటిలలో కూడా కట్టుకున్నారు చాలామంది. సో దానివల్ల రానున్న రోజుల్లో కూడా ఇంకా నీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ చెరువులు ఎండిపోతే, ఇక్కడ నీళ్ళు ఎక్కువ వస్తే, ఇక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు కూలగొట్టడం మొదలుపెట్టింది. కాబట్టి మీరు ఎప్పుడు ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా సరే, ఇంతకుముందు మనం చాలాసార్లు ఏమడుగుతుండే, లీగల్గా క్లియర్ ఉందా లేదా అని అడుగుతుండే. అంటే మనకి DTCP కానీ, HMDA కానీ రెరా అప్రూవ్డ్ ఉందా లేదా అని అడుగుతుండే. బట్ ఇప్పుడు కొత్తగా మనం అడగాల్సింది ఏంటంటే అది HMDA లిమిట్లో ఉన్నా, DTCP లిమిట్లో ఉన్నా, దీనికి హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా, ఇదేదైనా బఫర్ జోన్లో ఉందా, ఇదేదైనా మనకి FTL లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు ఎంతవరకు నిండొచ్చు, ఈ దానికి ఏమైనా దగ్గరలో ఉన్నాయా. ఇంకొకటి ఏంటంటే లేక్ వ్యూ, అంటే మనకి ఏదైనా చెరువులకు దగ్గరుండి వ్యూ చూడడానికి బాగుంది కదా అని మాత్రం వెళ్ళొద్దు. మనం చూడాల్సింది ఏంటంటే ఎంతైతే సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందో, రేపటి రోజు మనం అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నా, ఇంకేదైనా మనం డెవలప్మెంట్ చేసినా కూడా మనకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి NOC తీసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మనం తీసుకోవాలి. ఇది ఎవరికి తెలుస్తుంది, ఇవన్నీ ఎవరు చూడగలుగుతారంటే దయచేసి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అప్రోచ్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే వాళ్ళు మాత్రమే మీకు గైడ్ చేయగలుగుతారు. ఏదో ప్రాపర్టీ తక్కువకు వస్తుంది కదా, ఆఫర్లో వస్తుంది కదా, ఛాన్స్లో వస్తుంది కదా అని తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు మనం అమ్ముకోలేకపోతాం, రేపు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మంచిది ఉన్నప్పుడు 2 రూపాయలు ఎక్కువైనా సరే కానీ నీట్గా, అంటే మనకి క్లీన్గా ఉండి అక్కడ ఎలాంటి జోన్లు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రెసిడెన్షియల్గా పర్మిషన్ ఉండి రేపు మనం ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవడానికైనా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇవన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేకపోతే ఇలా హైడ్రా వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది. సో ఎప్పటికైనా కూడా ఇలాంటి వాటికి దగ్గర ఉంటే, ఇలాంటి ఇబ్బందులు ఉన్న దగ్గర ఉంటే మనకి ఎక్కువ శాతం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి
ఇబ్బంది లేకుండా క్లియర్ టైటిల్ ఉన్నది, రైట్ ప్రాపర్టీస్లో గవర్నమెంట్ నుంచి అన్ని అప్రూవల్స్ ఉండి ఎలాంటి ఇబ్బందులు లేని చోట మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. లేకపోతే ఏంటంటే ఇవాళ మనం ఉన్నది రేపు అమ్ముకోవాలన్నా మనకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మాత్రమే పెట్టుబడి పెట్టాలని ఒక బ్రదర్ లాగా, ఒక వెల్ విషర్ లాగా, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా నేను మీకు చిన్న అడ్వైస్ ఇవ్వాలని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.